హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి అనన్యనే ఆ చెక్ దాచింది అని తెలుసుకొని ఒక మాస్టర్ ప్లాన్ వేస్తుంది. దర్శన్కి కాల్ చేసి చెక్ని బ్లాక్ చేయించు నాన్న అని అనన్య వాళ్ళ ముందు కావాలని చెప్తుంది. ఇంకా అనన్య అండ్ కాంచన ఇద్దరు కలిసి చెక్ బ్లాక్ అయ్యే ముందే మనం వెంటనే డబ్బులు విత్డ్రా చేసుకోవాలి అని బ్యాంకుకి హుట్టాహుట్టిన బయలుదేరతారు. ఇదంతా గమనిస్తూ ఉంటారు ఆనంద భైరవి. అలా బ్యాంక్కి వెళ్ళి 1 crore డబ్బులు డ్రా చేసుకొని అలా ఆటోలో ఇంటికి వస్తూ ఉంటారు అనన్య అండ్ కాంచన. కాంచన డబ్బులు చూసుకొని చాలా మురిసిపోతూ ఉంటుంది. అమ్మి, 1 కోటి రూపాయలు, ఇంకా మనకి ఎలాంటి అడ్డు అదుపు ఉండదు, ఇష్టం వచ్చినంత మంది రౌడీలను పెట్టుకోవచ్చు, ఇష్టం వచ్చింది తినచ్చు అని చెప్పి కాంచన అంటుంటే అనన్య నవ్వుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఆటో ఆగిపోతుంది. ఏమైందయ్యా, ఎందుకు ఆటో ఆపావు అని అనగానే ఒకసారి అటు చూడండి మేడం అని అంటాడు డ్రైవర్. అటుగా చూసిన వెంటనే అక్కడ ఆనంద భైరవి ఉంటుంది. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. వెంటనే ఇంకా పారిపోవాలని ట్రై చేస్తుంటే ఇంకా అలా ఆనంద భైరవి గట్టిగా అనన్య చేపట్టుకుంటుంది. అనన్య, ఎందుకు నా చేపట్టుకున్నారు, నన్ను వదలండి అని అంటుంది. ఇంకా వెంటనే అనన్య చెంప పగలగొడుతుంది ఆనంద భైరవి. ఒక్కసారిగా అనన్య గిర 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 తిరిగి కింద పడుతుంది. కాంచన చేతిలో బ్యాగ్ ఉండేసరికి ఆనంద భైరవి, ఏంటవి చెప్పు, ఏంటవి అని అడుగుతారు. ఇవి ఇవి అది అని అంటుంటే వెంటనే ఆ బ్యాగ్ లాక్కొని జీప్ ఓపెన్ చేసి చూస్తారు ఆనంద భైరవి. చూసేసరికి అందులో 1 కోటి రూపాయల డబ్బులుంటాయి. ఒక్కసారిగా షాక్ అవుతారు ఆనంద భైరవి. ఏంటి, మీరు ఎక్కడికి వెళ్ళారో తెలియకుండానే నేను మిమ్మల్ని ఫాలో అయ్యాననుకుంటున్నారా? కావాలనే బోన్లో ఉన్న ఎలుకని బయటికి తెప్పించడానికే నేనే ప్లాన్ చేశా. 1 కోటి రూపాయల చెక్కుని నువ్వే కొట్టేసి ఆ నిందనంతా శరణ్యపై వేసేసి ఇప్పుడు ఈ డబ్బులు డ్రా చేసుకొని దర్శన్ మనసులో ఇంకా ఇంకా శరణ్యపై నమ్మకం లేకుండా చేద్దామనుకున్నావా పిల్ల పిచ్చుక అని అంటారా ఆనంద భైరవి. ఇంక అనన్య ఏమీ మాట్లాడలేదనమాట. చూడు, శిశుపాలుడికి కూడా శ్రీకృష్ణుడు 100 తప్పుల వరకు అవకాశం ఇచ్చాడు. నువ్వు ఎన్ని తప్పులు చేస్తున్నా ఆఖరికి నా ప్రాణాల్ని, శరణ్య ప్రాణాల్ని తీయాలనుకుంటున్నా. ఏదో ఒక మూల ఇంటి పని మనిషిలా బ్రతుకుతున్నావే అని జాలితో వదిలేస్తున్నావు. ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నాలు చేశావనుకో, జాలి చూపించను, నా ఉగ్ర రూపాన్ని చూపించి చంపేస్తా. ఎలా వచ్చారో అలానే ఇంటికి వెళ్ళండి, వెనక్కి తిరిగి చూశారో చచ్చిపోతారు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి అలా ఇంకా వెళ్ళిపోతారు అక్కడి నుండి ఆనంద భైరవి. అమ్మా, ఆటోకి డబ్బులు అని అడుగుతాడు ఆటో డ్రైవర్. ఆ డబ్బులు ఆ బ్యాగ్లోనే ఉన్నాయి అని అంటుంది కాంచన. చి, మీలాంటి వాళ్ళు పని మనుషులే అని అర్థమవుతుంది, ఇంటి డబ్బులు కొట్టేశారు, చిచ్చి అని ఆటో డ్రైవర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకలా నడుచుకుంటూ ఇంటికి వస్తారు అనన్య అండ్ కాంచన. నన్నంతలా అవమానిస్తుందా? అవమానానికి ఇంతకింత తీర్చుకుంటా. ఆ శరణ్యని అందలం ఎక్కించింది కదా, కిరీటం పెట్టింది కదా, ఇప్పుడు ఆ కిరీటాన్ని కిందికి దించి నీ మనసు కృంగిపోయేలా చేస్తాను ఆనంద భైరవి అని ఒక ప్లాన్ వేసుకుంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా దర్శన్ దగ్గరికి ఆనంద భైరవి వెళ్తుంది. నాన్న దర్శన్, ఇదిగో నాన్న అని అంటుంది. అమ్మ, ఏంటిది అని అడుగుతారు. నువ్వు 1 కోటి రూపాయల చెక్ పోయిందని బాధపడ్డావు కదా, ఇదిగో బ్యాగ్లో చూడు, 1 కోటి రూపాయలు ఉన్నాయి అని అంటారు. ఒక్కసారిగా డబ్బులు చూసి షాక్ అయిపోతాడు దర్శన్. అమ్మ, ఇవి ఎలా అనంటే, ఇవి కొంతమంది దొంగలు చేసిన పని, నేను వాళ్ళని సరిచేసి డబ్బులు తీసుకొచ్చాను. నువ్వు వెంటనే వీటిని బ్యాంక్లో వేసి చెక్గా మళ్ళీ ఇష్యూ చేసుకున్నా. ఒకటి, శరణ్య చాలా మంచిది. శరణ్యని నువ్వు తప్పుగా అపార్థం చేసుకోవద్దు. నీ మనసులో చెక్ విషయంలోనే కదా ఇన్ని రోజుల్లో అనుమానాలున్నాయి. ఇప్పుడు చెక్ కూడా శరణ్య దొంగతనం చేయలేదు అని తేలింది కాబట్టి శరణ్యని బాగా చూసుకోరా. ఎందుకంటే కొన్ని నెలల్లో తను మన ఇంటి వారసుడికి జన్మనివ్వబోతుంది. అలాంటప్పుడు తన్ని నువ్వు బాగా చూసుకోవాలి అని అంటారు ఆనంద భైరవి. అయ్యో అమ్మో, తను నాటకం ఆడుతుంది. నీకు ఈ విషయాన్ని చెప్తావంటే నీ మనసు ఎక్కడ పగిలిపోతుందోనని ఆపుకుంటున్నాను. కానీ ఈ విషయం తెలిసిన రోజు నువ్వు చాలా బాధపడతావమ్మా అని మనసులో అనుకుంటాడు దర్శన్. ఏ నాన్న, ఏంటలా ఉన్నావు? నా మాటకి విలువిస్తావు కదూ?
నా కోరిక తీరుస్తావు కదూ అని అంటారు. దర్శన్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దర్శన్ ఈ విషయంలో కూడా కన్విన్స్ అవ్వలేదంటే ఏదో దాచిపెడుతున్నాడని ఆలోచనలో పడతారు ఆనందభైరవి. ఇది ఇలా ఉండగా అనన్య లీలావతి దగ్గరికి వస్తుంది. అత్తయ్య గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలండి అని అంటుంది. ఏంటి అని అడుగుతారు లీలావతి. నాకెందుకో శరణ్య కావాలని అత్తయ్య గారిని బుట్టలో వేసుకోవడానికే తను ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పింది అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే తన్ని ఎలా చూస్తున్నా తను ప్రెగ్నెంట్ కాదని అనిపిస్తుంది అని అంటుంది. ఏం మాట్లాడుతున్నావు అనన్య? తను ప్రెగ్నెంట్ కాకుండా అయ్యానని ఎందుకు చెప్తుంది అని అంటుంది లీలావతి. సరే, నా మాట నమ్మకండి, మీరు నమ్మకండి. ఒకటి, ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద పనులు చేయకూడదు, అటు ఇటు పరిగెత్తకూడదు, స్పీడ్గా నడవకూడదు కదా. అయితే మీరు ఆ శరణ్యని పిలిచి తనకేదైనా కాస్త బరువైన పని చెప్పండి. అప్పుడు ఆ శరణ్య చేసిందనుకో మీకే అర్థమవుతుంది అని ఇంక సైలెంట్గా నించుంటుంది అనన్య. లీలావతి ఒకసారి టెస్ట్ చేద్దామని అమ్మ శరణ్య అని పిలుస్తుంది. చెప్పండి అత్తయ్య గారు అని అంటారు. శరణ్య, మేడపై బట్టలు ఆరేశానమ్మా, వర్షం పడేలా ఉంది, కొంచెం తీసుకొచ్చేవా అని అనగానే ఇంకా వెంటనే శరణ్య పాపం మర్చిపోతుంది. అలా ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది స్టెప్స్ ఎక్కి. ఒక్కసారిగా లీలావతి షాక్ అయిపోతుంది. చూసారా, నేను చెప్తే నమ్మలేదు, తను అబద్ధం చెప్పదు అన్నారు. ఇప్పుడు తను ప్రెగ్నెంట్ అయితే ఎందుకలా పరుగులు తీస్తుంది? ఒక్కసారి ఆలోచించండి, మేలుకోండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. ఇంకప్పుడే ఆనందభైరవి ఇంటికి రీచ్ అవుతారు. లీలావతి ఆనంద దగ్గరికి వెళ్ళి, ఆనంద, నాకెందుకో మనం మోసపోతున్నాం అనిపిస్తుంది, శరణ్య ప్రెగ్నెంట్ కాదు అనిపిస్తుంది అని చెప్తారు. ఒక్కసారిగా ఆనందభైరవి షాక్ అయిపోతారు. అక్క, ఎందుకక్క నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? శరణ్య ఇలాంటి విషయంలో, అసలు శరణ్య కాదు ఏ ఆడపిల్ల ఇలాంటి విషయాల్లో అబద్ధం చెప్పరు కదక్క అని అంటారు. అవును, నేను అలాగే నమ్మాను, కానీ శరణ్య నడవడిక చూస్తుంటే, శరణ్య తీరు చూస్తుంటే తను ప్రెగ్నెంట్ కాదు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. కావాలంటే నువ్వు కూడా అడిగి చూడు అని అంటారు. లేదక్క, నా కోడల్ని అడిగి నేను అవమానించలేను, తన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తాను, డాక్టరే చెప్తారు కదా తను ప్రెగ్నెంటో కాదో అని అంటారు ఆనందభైరవి. సరే ఆనంద, తన్ని ఇప్పుడే తీసుకువెళ్ళు, ఏదైనా మనకి త్వరగా బయటపడాలి కదా అని అంటారు. అమ్మ శరణ్య, శరణ్య అని పిలుస్తారు ఆనందభైరవి. శరణ్య వస్తుంది. అత్తయ్య గారు అని అంటుంది. అమ్మ శరణ్య, రామ్మ హాస్పిటల్కి వెళ్దామని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శరణ్య. ఇప్పుడెందుకు అత్తయ్య గారు అని అంటుంది. చూడమ్మా, నువ్వు మమ్మల్ని ఆ రోజు చెక్ విషయంలో వెళ్ళిపోయి వచ్చినప్పటి నుండి నువ్వు అసలు ఏ విషయంలో సరిగ్గా ఉండటం లేదు, మళ్ళీ నిన్ను అసలు చెక్ చేయించలేదు, కాబట్టి ఒకసారి నేను చెక్ చేపిస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని ఇంకలా ఆనందభైరవి ఎంత వద్దు అని చెప్తున్నా సరే శరణ్యని తీసుకువెళ్తూ ఉంటుంది హాస్పిటల్కి. ఒక్కసారిగా శరణ్య, ఇప్పుడు ఏం చేయాలి, నేనేం చేయాలి, ఇదేంటి అని కంగారు పడుతూ ఉంటుంది శరణ్య. ఆనందభైరవి శరణ్యని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది. ఇంకా డాక్టర్ శరణ్య వైపు చూస్తూ ఉంటారు. ఆనందభైరవి, నమస్తే డాక్టర్, నేనే అపాయింట్మెంట్ తీసుకున్నాను, నా కోడలు రీసెంట్గా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఒకసారి తన కడుపులో ఉన్న బేబీ గ్రోత్ ఎలా ఉందో, తను కరెక్ట్గా ఉందా లేదా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా అని చెక్ చేయండి డాక్టర్ గారు అని అంటారు ఆనందభైరవి. తప్పకుండా చెక్ చేస్తాను, మీరు కాసేపు బయట ఉండండి అని చెప్పి ఇంకా అలా ఆనందభైరవిని బయటికి పంపిస్తారు. శరణ్యని చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా శరణ్య, డాక్టర్ గారు ఒక్క నిమిషం, నేను మా అత్తయ్య గారితో మాట్లాడాలి అని అంటుంది. సరే అమ్మా వెళ్ళు అని అంటారు. అత్తయ్య గారు అని బయటికి వస్తుంది శరణ్య. అదేంటమ్మా, ఎందుకు వెళ్ళలేదు, ఏమైంది అని అడుగుతారు. అది కాదు అత్తయ్య గారు, మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటారు. ఏంటది అని అంటారు. అత్తయ్య గారు, నేను ప్రెగ్నెంట్ని కాదండి అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట. వెంటనే ఇంకా ఆనందభైరవి, అమ్మా ఏమంటున్నావు, నువ్వు చెప్పేది నిజమా అని అంటారు. అవునత్తయ్య గారు, నేను ప్రెగ్నెంట్ని కాదు, నిజం చెప్పాలంటే అనన్య అక్క ప్రెగ్నెంట్, కానీ అక్క ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే ఇంట్లో వాళ్ళు ఎక్కడ తన్ని ఇంకా చీకొట్టి బయటికి గెంటేస్తారోనని ఈ విషయాన్ని దాచిపెట్టింది,
ఆ రోజు మీరు చూసినవి కూడా అక్క రిపోర్ట్సే, నా రిపోర్ట్స్ కాదు అని అంటుంది. ఒక్కసారిగా ఆనందభైరవికి అంతా అర్థమవుతుంది. చూడమ్మా శరణ్య, తనంతటి తాను ప్రెగ్నెంట్ అని చెప్పిందా, లేకపోతే నువ్వేదైనా కన్ఫర్మేషన్ తీసుకున్నావా అని అడుగుతారు. లేదత్తయ్య గారు, నేను హాస్పిటల్కి తీసుకొచ్చాను, డాక్టర్ తను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేశారు అని అంటారు. ఏంటి, అనన్య ప్రెగ్నెంటా? లేదు, అదేదో మాయ చేస్తుంది, అదేంటో నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని. కానీ శరణ్య, ఈ విషయం నాకు ఆ రోజే చెప్పొచ్చు కదా, ఎందుకమ్మా ఇన్ని రోజులు దాచిపెట్టావు? మీ కళ్ళల్లో ఈ ఇంటికి త్వరలోనే వారసుడు రాబోతున్నాడు అనే ఒక ఆశ, మంచితనం అన్నీ చూశాను అత్తయ్య గారు, అందుకే నేను చెప్పలేకపోయాను. ఆ రోజు నా నోట్లో నుండి మాట రాలేకపోయింది. కానీ ఇప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేస్తూ మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకోవటం లేదు అత్తయ్య గారు, అందుకే చెప్పేశాను అని అంటుంది శరణ్య. సరేమ్మా, కానీ ఒకటి, ఈ విషయాన్ని నువ్వు ఇక్కడితో మర్చిపో, ఇంట్లో వాళ్ళకి నేను సర్ది చెప్తాను. కానీ ఒకటి, ఆ అనన్య నిన్ను మోసం చేస్తుందని నీకు నిరూపిస్తాను అని గట్టిగా చెప్తారు ఆనందభైరవి. ఎలా అని అంటారు. నువ్వు వెంటనే ఆ అనన్యకి కాల్ చేసి రమ్మని చెప్పు అని అంటారు. నేను ఫోన్ చేస్తే అక్క అని అంటారు. నేను చెప్పినట్టు చేయమ్మా అని ఆనందభైరవి చెప్తారు. శరణ్య అనన్యకి కాల్ చేస్తుంది. ఇదేంటి ఇప్పుడు నాకు కాల్ చేస్తుంది అని అనన్య కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో శరణ్య అని అంటుంది. అక్క ఒకసారి నువ్వు నేను చెప్పిన లొకేషన్కి రావచ్చు కదా అని అంటుంది. ఎందుకు అని అడుగుతుంది. ఏం లేదక్క, మా అత్తయ్య గారు చాలా కోపంగా ఉన్నారు, నన్ను ఇంటి నుండి బయటికి పంపించేస్తాను అంటున్నారు, కాబట్టి నువ్వే ఎలా అయినా ఈ విషయంలో నాకు హెల్ప్ చేయాలి అని అంటుంది శరణ్య. నేను నీకెలా హెల్ప్ చేస్తాను, అయినా నేను ప్రెగ్నెంట్ని కదా, నా విషయం నువ్వు దాచిపెట్టినందుకు ఐఎమ్ సారీ శరణ్య అని చెప్పి కాల్ కట్ చేసి వెనక్కి తిరుగుతుంది అనన్య. తిరిగి చూడగానే అక్కడ రోహిత్ ఉంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఏంటి, నువ్వు ప్రెగ్నెంట్వా అని అడుగుతాడు రోహిత్. అంటే ఏమండి అది అని అంటుంది. ఏయ్, నాకు కావాల్సింది నిజం. చెయ్యి తీసుకొని రోహిత్ తలపై పెట్టుకొని, నేను నీ భర్తని అంటావు కదా, నువ్వు నన్ను భర్తలానే చూస్తున్నావు కదా, నాపై ఒట్టేసి చెప్పు, నువ్వు నిజంగా ప్రెగ్నెంట్వా, చెప్పవే అని అడుగుతాడు రోహిత్. అంటే కాదండి, కానీ శరణ్య విషయంలో అని అనేసరికి అనన్య చెంప పగలగొడతాడు రోహిత్. ఛీ దుర్మార్గురాలా, నువ్వు ఇంతకంటే ఎక్కువ దిగజారవనుకున్న ప్రతిసారి నన్ను తప్పుగా ప్రూవ్ చేస్తూనే ఉంటావు. అంటే ప్రెగ్నెంట్ అని నాటకం ఆడి ఏమీ తెలియని శరణ్యని నీ బుట్టలో వేసుకొని నువ్వు చెప్పిందంతా చేసేలా పని తప్పించుకుందామని చూసావు. తర్వాత రిపోర్ట్లని తారుమారు చేసి కావాలని శరణ్యని అందరి ముందు ఇరికించడానికి చూసావు, అంతే కదా అని అంటారు రోహిత్. ఏమండి, నేను చెప్పేది ఒకసారి వినండి అని అంటుంది. ఛీ, ఇంకొక్క నిమిషం కూడా నువ్వు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. నాకు పిన్ని అంతా కాల్ చేసి చెప్పింది, కన్ఫర్మ్ చేసుకోవడానికి నీ వెనకాల నించున్నా. నువ్వన్నీ నిజాలు నోటితో బయటికి పెట్టావు. ప్రీతి గుడికి వెళ్ళింది కాబట్టి సరిపోయింది, తను ఇంటికి వచ్చేలోపు నువ్వీ ఇంట్లో ఉండకూడదు, పోవే బయటికి అని రోహిత్ ఇంకలా అనన్య మెడపట్టుకొని బయటికి గెంటేస్తూ ఉంటాడు. అప్పుడే లీలావతి నాన్న రోహిత్ అని అంటుంది. అమ్మా, ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకుంటే స్నేక్ని పక్కన పెట్టుకున్నట్టే, ఎప్పుడు విషం చెల్లుతుందో దానికే తెలీదు. ఇంకా చూస్తున్నావేంటి? ₹1,00,00,000 చెక్కు దొంగతనం చేసి శరణ్యని ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయేలా చేసావు. ఇప్పుడు నీ ప్రెగ్నెంట్ అని నాటకం ఆడి శరణ్య పైకి తోసేసి శరణ్యని అందరి ముందు నిందల పాలయ్యేలా అబద్ధాల కోర్లా చేయాలని చూసావు. ఇంకొక నిమిషం నిన్ను ఇంట్లో ఉండనిస్తే ఎవరి ప్రాణాలైనా తీసేస్తావే నువ్వు, పో బయటికి పో అని చెప్పి ఇంకా గట్టిగా అనన్యని తన చేత్తోనే బయటికి గెంటేస్తాడు రోహిత్. అప్పుడే కరెక్ట్గా అనన్య పరిగెత్తుకుంటూ వచ్చి ఆనందభైరవి శరణ్య కాళ్ళ దగ్గర పడుతుంది. అవమానంగా ఫీల్ అవుతుంది అనన్య. ఏంటి, తెగ సంబరపడిపోయావు కదా, నిన్ను ఎవరూ ఏమీ చేయలేరని. చూసావా, నీ భర్తే నిన్ను బయటికి గెంటేశాడు. ఇంకెప్పుడు ఇంటి జోలికి రావద్దు, పో
అని అంటుంది ఆనందభైరవి. ఇంకలా వాళ్ళ వైపు చూస్తూ కోపంతో రగిలిపోతూ ఇంకలా వెళ్ళిపోతూ ఉంటారు కాంచన అండ్ అనన్య ఇంటి నుండి బయటకి. ఇంకా శరణ్య అంతటి అబద్ధం అనన్య ఆడిందని తెలుసుకొని ఇంకా అనన్యని అసహించుకుంటుంది. ఇటువైపు దర్శన్కి ₹1,00,00,000 చెక్ విషయం క్లియర్ అయినా ఇంకా ఈ ప్రాబ్లం అంతా అయిపోయింది, నేను సమీరా గురించే ఆయనకి నిరూపించుకోవాలి అని మనసులో అనుకుంటుంది శరణ్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.